నమస్తే వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఉగ్రవాద బాధితులకు న్యాయం జరుగుతుంది కుట్రదారులకు తగిన సమాధానం ఇస్తామన్న ప్రధాని ఏఎంసీ సెంటినరీ భవనం ప్రారంభించిన సీఎం కేజీహెచ్ ను ఎయిమ్స్ కి దీటుగా తీర్చిదిద్దుతామని హామీ సింహాచలంలో ఘనంగా గంధం అమావాస్య అపర్ణ క్షేత్రానికి పోటెత్తిన గంగపుత్రులు సినీ ఫక్కీలో గంజాయి తరలింపు 122 కేజీల ప్యాకెట్లు స్వాధీనం 5 అరెస్టు పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారికి కుట్రదారులకు తగిన సమాధానమిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ రోజు ఆయన ప్రసంగించారు. ఈ నెల 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద సంఘటన పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దాడి ఉగ్రవాదుల నిరాశ పిరికితనాన్ని వెల్లడిస్తుందన్నారు. కాశ్మీర్లో తిరిగి శాంతి నెలకొందని, ప్రజాస్వామ్యం బలపడుతోందని, పర్యాటకులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నారని, ఇది జమ్మూ కాశ్మీర్ శత్రువులకు కంటగింపుగా మారిందని అన్నారు. ఉగ్రవాద సూత్రధారులు కుట్ర చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పారు. వారు మళ్లీ కాశ్మీర్ నాశనాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఉగ్రవాదంపై చేసే యుద్ధంలో 140 కోట్ల జనాభా వారి ఐక్యత భారత్ కు గొప్ప బలమని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరాటానికి జాతి ఐక్యతే కీలకమని పేర్కొన్నారు. ఈ సవాలును ఎదుర్కొనే దృఢ సంకల్పాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మన దేశం ఒక బలమైన సంకల్ప శక్తిని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఉగ్రవాద దాడి తరువాత ప్రపంచం నలుమూలల నుండి సంతాప సందేశాలు వెలువెత్తుతున్నాయని చెప్పారు. దారుణ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచ నాయకులు తనకు ఫోన్లు చేశారని, లేఖలు రాశారని చెప్పారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో ప్రపంచం మొత్తం భారతీయులకు అండగా నిలుస్తుందన్నారు. బాధిత కుటుంబాలకు తప్పక న్యాయం జరుగుతుందని ప్రధాని హామీ ఇచ్చారు. मेरे प्यारे देशवासियों, नमस्कार। आज जब मैं आपसे मन की बात कर रहा हूं तो मन में गहरी पीड़ा है। 22 अप्रैल को पहलगाम में हुई आतंकी वारदात ने देश के हर नागरिक को दुख पहुंचाया है। पीड़ित परिवारों के प्रति हर भारतीय के मन में गहरी संवेदना है। भले वो किसी भी राज्य का हो, वो कोई भी भाषा बोलता हो, लेकिन वो उन लोगों के दर्द को महसूस कर रहा है जिन्होंने इस हमले में अपने परिजनों को खोया है। मुझे एहसास है हर भारतीय का खून आतंकी हमले की तस्वीरों को देखकर खौल रहा है। पहलगाम में हुआ ये हमला आतंक के सरपरस्तों की हताशा को दिखाता है, उनकी कायरता को दिखाता है। ऐसे समय में जब कश्मीर में शांति लौट रही थी, स्कूल कॉलेजों में एक वाइब्रेंसी थी, निर्माण कार्यों में अभूतपूर्व गति आई थी, लोकतंत्र मजबूत हो रहा था, पर्यटकों की संख्या में रिकॉर्ड बढ़ोतरी हो रही थी, लोगों की कमाई बढ़ रही थी, युवाओं के लिए नए अवसर तैयार हो रहे थे। देश के दुश्मनों को, जम्मू कश्मीर के दुश्मनों को ये रास नहीं आया। आतंकी और आतंक के आका चाहते हैं कश्मीर फिर से तबाह हो जाए, और इसलिए इतनी बड़ी साजिश को अंजाम दिया। आतंकवाद के खिलाफ इस युद्ध में देश की एकता, 140 करोड़ भारतीयों की एकजुटता हमारी सबसे बड़ी ताकत है। यही एकता आतंकवाद के खिलाफ हमारी निर्णायक लड़ाई का आधार है। हमें देश के सामने आई इस चुनौती का सामना करने के लिए अपने संकल्पों को मजबूत करना है। हमें एक राष्ट्र के रूप में दृढ़ इच्छा शक्ति का प्रदर्शन करना है। आज दुनिया देख रही है, इस आतंकी हमले के बाद पूरा देश एक स्वर में बोल रहा है। साथियों, भारत के हम लोगों में जो आक्रोश है, वो आक्रोश पूरी दुनिया में है।
इस आतंकी हमले के बाद लगातार दुनिया भर से संवेदनाएं आ रही हैं। मुझे भी ग्लोबल लीडर्स ने फोन किए हैं, पत्र लिखे हैं, संदेश भेजे हैं। इस जघन्य तरीके से किए गए आतंकी हमले की सबने कठोर निंदा की है। उन्होंने मृतकों के परिवारजनों के प्रति संवेदनाएं प्रकट की है। पूरा विश्व आतंकवाद के खिलाफ हमारी लड़ाई में 140 करोड़ भारतीयों के साथ खड़ा है। मैं पीड़ित परिवारों को फिर भरोसा देता हूं, उन्हें न्याय मिलेगा, न्याय मिलकर रहेगा। इस हमले के दोषियों और साजिश रचने वालों को कठोरतम जवाब दिया जाएगा। స్వర్ణాంధ్ర సాధనలో విశాఖ నగరం గేమ్ చేంజర్ గా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలోని ఆంధ్ర మెడికల్ కళాశాల సెంటినరీ భవన ప్రారంభోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జన్మభూమి ఆదర్శంగా సెంటినరీ భవన నిర్మాణం జరగడం సంతోషదాయకమన్నారు. దీనికి కృషి చేసిన ఆంధ్ర మెడికల్ కాలేజ్ వారికి అభినందనలు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే అత్యంత పురాతన కళాశాలలో ఒకటైన ఆంధ్ర మెడికల్ కాలేజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిది అన్నారు. రేపటి తరానికి స్ఫూర్తిగా 1.4 ఎకరాల భూమిలో 50 కోట్ల రూపాయల విరాళాలతో అద్భుతమైన కట్టడం నిర్మించారని, ఇది రాష్ట్రంలోని ఎన్నో సంఘటిత పనులకు స్ఫూర్తిగా నిలుస్తుంది చెప్పారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని పటిష్టం చేస్తున్నామని, దీనిలో భాగంగా అనకాపల్లిలో నైపర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విశాఖలో 60 కోట్ల రూపాయలతో లెవెల్ 2 క్యాన్సర్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొస్తామని, కేజీహెచ్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గాను ఢిల్లీలోని ఎయిమ్స్ కు దీటుగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశామని, త్వరలో ఆ పని మొదలవుతుందని చెప్పారు. పట్టు వదలని విక్రమార్కులుగా పనిచేశారు. ఈరోజు 50 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి మాన్యుమెంట్ కట్టారంటే ఇది ఒక చరిత్ర. దీనికి వీరందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఆంధ్ర మెడికల్ కాలేజ్ 7th ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ది కంట్రీ. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ మెడికల్ కాలేజ్. 1923లో బ్రిటిష్ వారి కాలంలోని మెడికల్ కాలేజీ స్టార్ట్ కావడం, ఇక్కడ ఈరోజు నాకు మొత్తం చూపించారు. హిస్టరీ అంతా చూపించినప్పుడు నేను కూడా ఓపికగా తిరిగాను. ఇంత టైం జనరల్గా నేను ఎక్కడ స్పెండ్ చేసి ఉండగానే చాలా టైం స్పెండ్ చేశాను. దానికి కారణం కూడా మీరు చూస్తే ఒక మంచి కార్యక్రమం చేయడమే కాకుండా శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఇక్కడ వచ్చినటువంటి అల్యూమినా వ్యక్తుల గురించి కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ చాలా బాగా డిస్ప్లే చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ ఒక సెంటర్ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు. ఇది అనకాపల్లిలో వస్తుంది. అది తొందరలో సెట్ చేస్తున్నాం. డబ్బు ఒక 50 ఎకరాల భూమి కావాలంటే భూమి కూడా ఇచ్చాం, అది కూడా వస్తుంది. ఇంకొక పక్కన లెవెల్ 2 క్యాన్సర్ సెంటర్ 60 కోట్లతో ఇక్కడ కేజీహెచ్లో వస్తుంది. దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఇది కాకుండా కేజీహెచ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ ఫర్ సికిల్ సెల్ అనేమియా కింద డిక్లేర్ చేశారు. దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఈ యొక్క కేజీహెచ్ని ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తయారు చేయాలనేది మనందరి కోరిక. 100 సంవత్సరాలు అయింది. ఇది ఇంకా 100 సంవత్సరాల్లో ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మా మంత్రి గారికి, అదే మరిగా మా కృష్ణబాబు ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చాను. వాళ్ళు కూర్చొని తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఇన్స్టిట్యూట్గా తయారు చేయడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ అంటే ఏ విధంగా రెఫరల్ ఉంటుందో కేజీహెచ్ని ఆ విధంగా తయారు చేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా దీన్ని డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసి దీన్ని ఏ విధంగా ప్లానింగ్ చేయాలో ప్లానింగ్ చేసి దీన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈ 3 వల్ల ఇండియాకి ఎక్కడ లేని విజిబిలిటీ, రికగ్నిషన్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ సమయంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చాం. దీనివల్ల వెల్త్ క్రియేషన్ అయింది. ఒక రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, లేకపోతే ఒక పోర్టు, యు నేమ్ ఎనీథింగ్, ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చి కాలేజెస్ అన్నీ వచ్చాయి.
గంధం అమావాస్యను పురస్కరించుకొని సింహాచల క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. చందనోత్సవానికి ముందుగా వచ్చే అమావాస్యను మత్స్యకారులు గంధం అమావాస్యగా జరుపుకుంటారు. అలాగే మత్స్యకారులు పెద్ద సంఖ్యలో సింహాచల క్షేత్రానికి వచ్చి ముందుగా పుష్కరిణిలో స్నానం చేస్తారు. ఇక్కడే వంట వార్పు చేసుకుని స్వామివారికి నైవేద్యాలు సమర్పించి అక్కడే భోజనాలు చేసి అనంతరం మెట్ల మార్గం ద్వారా స్వామివారి దర్శనానికి వెళతారు. ఈరోజు మత్స్యకారులు పెద్ద సంఖ్యలో రావడంతో సింహాచల క్షేత్రం కొండ మీద కొండ దిగువన భక్తులతో నిండిపోయింది. ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు భారీగా వచ్చారు. గంధం అమావాస్యను పురస్కరించుకొని ఆలయ అధికారులు భక్తుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. అలాగే పలు స్వచ్ఛంద సంస్థల వారు మత్స్యకారులు భక్తుల కోసం భోజనం, పలహారం ఏర్పాట్లు చేశారు. మత్స్యకారులు అప్పన్నను తమ ఇంటి అల్లుడుగా భావించి గంధం అమావాస్యను జరుపుకుంటారని ప్రముఖ ఆధ్యాత్మిక విశ్లేషకులు, రచయిత, ఆచార్య కొలవెన్ను మలయవాసని వివరించారు. ఓం సింహాద్రినాథం శిరసా నమామి. ఆంధ్రులకి, ముఖ్యంగా ఉత్తరాంధ్రులకి సింహాచలం చాలా పవిత్రమైన క్షేత్రం. ఇక్కడ నృసింహస్వామి, లక్ష్మీ నృసింహస్వామి, వరాహలక్ష్మీ నృసింహస్వామి అని స్వామి 2 అవతారాల యొక్క ద్విగుణీకృత రూపం. ఇక్కడ వరాహముడు, నృసింహుడు ఇద్దరూ కూడా కలిసి ఉన్నటువంటి ఒక మహా పవిత్రమైనటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో చైత్రమాసం, వైశాఖ మాసం 2 కూడా చాలా విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. చైత్రమాసంలో స్వామికి కళ్యాణం అవుతుంది. వైశాఖ మాసంలో స్వామి నిజరూప దర్శనం మనం దర్శించగలుగుతాం. నిజరూప దర్శనం అంటే స్వామి ఏడాది పొడుగున గంధం పూతతో ఉంటారు. ఆయన శరీరం నిండా గంధం పూసుకుని ఉండడం వల్ల ఆయన యొక్క నిజరూప దర్శనం వైశాఖ మాసం అక్షయ తృతీయ నాడు, అంటే తదే నాడు మాత్రమే మనకి లభిస్తుంది. అయితే ఈ స్వామి యొక్క పూజా విధానంలో ఆబాల గోపాలానికి చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం వాసులకి మన సంవత్సరాది ముందు కొత్త అమావాస్య ఎలాగో ఈ తృతీయ నాడు, అక్షయ తృతీయ నాడు వచ్చే గంధం ఒలుపు పండగకి ముందు వచ్చే అమావాస్యని గంధం అమావాస్య అని చాలా పెద్ద పండగ చేసుకుంటారు. ముఖ్యంగా జానపదులు ఈ పండగని చాలా విశేషంగా జరుపుకుంటారు. అన్ని వర్ణాల వాళ్ళు ఇది చాలా పవిత్రమైన భక్తితో చేస్తారు. ఈరోజు ఉదయమే స్వామి పుష్కరిణిలో ఎంతోమంది స్నానాలు చేసి భజనలతో వచ్చి వంట కూడా అక్కడే వండుకొని స్వామికి నివేదించి వాళ్ళు స్వీకరిస్తారు. అట్లాంటి విశేషమైన ఈ పండగ రోజుని చాలా కొత్త విశేషమైన ప్రాచీనమైన అలవాటు ఏంటంటే తోడపెద్దు అని ఆంబోతులుగా తయారయ్యే కోడెదూడల్ని స్వామికి సమర్పిస్తూ వస్తారు. అది కూడా ఈ సింహాచలం యొక్క ప్రత్యేకత. ఈ స్వామి యొక్క ప్రత్యేకతలో విశేషం ఏమిటంటే స్వామి పరిమళ ప్రభువు, పరిమళ స్వామి. ఆయనకి ఒంటి నిండా గంధం, సింహాచల
సంపెంగల పూలమాల, తులసిమాల, పనసపళ్ళ పరిమళం, కర్పూర హారతి పరిమళం కలిసి పంచామృతంలాగా ఈ పంచామృత పరిమళ సుగంధి ద్రవ్యాలు మనకి ఆయన ప్రసాదంగా ఇస్తారు. ఈరోజు మనకి గంధం అమావాస్య. గంధం అమావాస్య అంటే గంధం వలిచేటువంటి అక్షయ తృతీయ నాటికి ముందు వచ్చే అంటే చైత్ర మాసపు అమావాస్యని గంధం అమావాస్య అంటారు. ఈ గంధం అమావాస్యకి ప్రత్యేకంగా అందరూ అంటే ఆ ఇంటి పేరు వాళ్ళందరూ ఒక ఇంట్లో కలిసి, ముఖ్యంగా పెద్దవారు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో కలిసి ఆ రోజు పూజ చేస్తారు. ఈ పూజకు ఒక ప్రత్యేకత ఏంటంటే దీన్ని గిరిడి ఎత్తడం అంటారు. వాళ్ళ ఇంట్లో ఒక మూల దేవుణ్ణి నిలుపుకుని అక్కడ పూర్వం అయితే అక్కడే తవ్వి మన గిరిడి అంటే రోకలి తిరగేసి నిలబెట్టి ఆ రోకలి యొక్క పన్ను మీద చక్కగా ప్రమిద పెట్టి ప్రమిదలో దీపం పెట్టి ఆ రోకలికంతా గంధం పూసి బొట్లు పెట్టి వాళ్ళు పూజా సామాగ్రి ఏదైతే వాడతారో చెంబు కానీ గరిటె కానీ పళ్ళెం కానీ వాటన్నింటికీ కూడా గంధం పూసి బొట్టు పెడతారు. అందరూ ఇంట్లో గంధం తీసుకుని తలస్నానం చేసి గంధాలు పూసుకుని భక్తితో గిరిడి చుట్టూ కూర్చుని భజనలు చేసి వడపప్పు పానకం ఈ రెండు ప్రధానంగా నైవేదన చేసి అందరికీ పెడతారు. ఈ పండుగలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆ ఏడాదిలో ఎవరైనా ఏ కారణంగానైనా మానవ తప్పిదాలు రకరకాలుగా ఉంటాయి. ఒకవేళ దెబ్బలాడుకుని మాట్లాడుకోకపోయినట్లయితే ఈ గిరిడి పండక్కి అందరూ వస్తారు. మా తప్పులు క్షమించమని స్వామి ముందు వాళ్ళిద్దరు కుటుంబాల వాళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటారు. చాలా అన్నదమ్ముల్లా కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కయ్యమాడి కలిస్తే కన్నవారి బలం అని అనుకుంటారు. అంటే కన్నవారు మనకి ఎంత బలం ఇస్తారో ఒకవేళ దెబ్బలాడుకుని విడిపోయి మళ్ళీ ఈ గిరిడి పండగ నాడు కనుక కలిస్తే పుట్టింటి వారిచ్చేంత బలం వారిద్దరి మధ్యన ఉంటుంది అని నమ్ముతారు. ఈ గిరిడి పూజ తప్పకుండా కొన్ని ఇళ్లలో పరంపరంగా వస్తూ తండ్రి తాతల నుంచి వస్తుంది. ముఖ్యంగా జాలారి వారికి స్వామికి చాలా చుట్టరికం ఉంది. అదేంటంటే అమ్మవారు లక్ష్మీదేవి సముద్రరాజ తనయ కాబట్టి సముద్ర కన్య ఆవిడ కాబట్టి జాలారులందరూ సముద్రపు బిడ్డలే కాబట్టి లక్ష్మీదేవి మా ఇంటి ఆడబొడుచు అనుకుని వాళ్ళందరూ కూడా ఆమె యొక్క వివాహానికి తాము నడుము కడతారు. స్వామిని కళ్యాణ మండపం దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు మొన్ననే చైత్ర శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణమైంది. స్వామి యొక్క రథం లాగే అధికారం జాలర్లకే ఉంటుంది. మన విశాఖపట్నం, భీమునిపట్నం, ఎండాడ ఇక్కడి నుంచి అన్ని చోట్ల నుంచి కూడా ఈ పెద్ద జాలారిపేట, చిన్న జాలారిపేట నుంచి కూడా అందరూ వెళ్ళి రథాన్ని లాగి స్వామిని దగ్గరుండి స్వయంగా పెళ్ళికొడుకుని తీసుకొచ్చి కళ్యాణం మండపానికి పీటల మీద కూర్చోపెట్టే వరకు జాలార్లు వారి యొక్క ప్రాతినిధ్యాన్ని దాంట్లో చూపించి సింహాచలేశ్వరుడు సాక్షాత్తు వాళ్ళ ఇంటి అల్లుడుగా భావించి పూజించి ఆనందిస్తారు. అట్లాంటి గొప్ప పండగ ఇది. స్వామికి కొన్ని వందల గంధపు కిలోల గంధపు చెక్క తీసుకొచ్చి గంధం అరగదీసి గంధం పూయడం అనేది ఒక పెద్ద పండగ. ఇది 4 సార్లు పూస్తారు. రేపు అక్షయ తృతీయ నాడు మొదటి విడత స్వామి నిజధూప దర్శనం మనకి ఇచ్చి మొదటి విడత గంధపు పూత పూయించుకుంటారు. అది స్వామిలో ఉన్నది. ఏడాది పొడుగునా 4 సార్లు ఈ గంధం పూస్తారు. ఆ గంధం వలవడం కూడా చాలా నేర్పుగా శ్రద్ధగా ఒలుస్తారు. ఆ ఒలిచిన గంధాన్ని మనకి ప్రసాదంగా కూడా ఇస్తారు. స్వామి ప్రసాదం అంటే గంధమే. అంతటి పరిమళ అంటే శరీరము మనస్సు కూడా పరిమళ భరితమై అందరూ ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలి అని స్వామి యొక్క కోరిక. నృసింహస్వామి భయంకరంగా కనిపిస్తారు కానీ ఆయన చాలా పరిమళంతో మన మనస్సుల్ని ఆనందపరుస్తారు. అట్లాంటి సింహాచల స్వామికి నమస్కారాలు. అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 122 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 5 నిందితులను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. అనకాపల్లి మండలం సంపతిపురంలో ఆటో టాప్లో సీక్రెట్ ఛాంబర్ను ఏర్పాటు చేసి అందులో 122 కేజీల గంజాయిని తరలిస్తుండగా రూరల్ పోలీసులు పట్టుకున్నారని ఎస్పీ తెలిపారు. ఏఓబీ బోర్డర్ నుండి మన్యం జిల్లా మీదుగా గంజాయిని విశాఖ రైల్వే స్టేషన్ కు తరలించే ప్రయత్నంలో బైక్ పై 2 వ్యక్తులు అనకాపల్లి మండలం సంపత్పురం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చి వారిని పట్టుకున్నారు. అదే దిశగా ఒడిశా రిజిస్ట్రేషన్ కలిగిన ఆటో రావడంతో పోలీసులు ఆపి తనిఖీ
చేశారు. సినీ ఫక్కీలో ఆటో పైభాగాన సీక్రెట్ అరను ఏర్పాటు చేసి అందులో 2 కేజీల చొప్పున 61 ప్యాకెట్లు పెట్టారు. గతంలో గంజాయి కేసులో చిక్కి జైలు శిక్ష అనుభవించిన ప్రశాంత్ బారిక్ ఈ కేసులో ప్రధాన నిందితుడని ఎస్పీ చెప్పారు. ఆర్థిక అవసరాల కోసం మరో 4 వ్యక్తులతో కలిసి గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడ్డారన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ తుహిన్ సిన్హా ఈ సందర్భంగా అభినందించారు. ఈ రోజు మార్నింగ్ లోకల్ ఎస్ఎస్ఓకి ఇన్ఫర్మేషన్ వచ్చి అతనే సంపత్పురం జంక్షన్ అనకపల్లి మండల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు 12:30 1 o'clock టైంకి ఒక బైక్ ఈ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు. ఆ బైక్లో ఎదురు మనిషి దొరికారు. వాళ్ళకి కొద్దిగా ఎంక్వైరీ చేసేస్తే they also told that one more auto is also coming behind them. ఆ ఇన్ఫర్మేషన్ మీద ది అంబుష్ పార్టీ పెట్టుకుని మనం ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆటోలోనే 1 డ్రైవర్ 1 లేడీ అండ్ 1 జెట్ మనకి అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ ఆటోకి ఒక ఫాల్స్ రూఫ్ టాప్ పైన కన్సీల్ చేసేసి టోటల్ 122 kgs ఆఫ్ గాంజా మనకి ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇందులో all 5 accused are from Koraput district in Odisha. ఇందులో అక్యూజ్ నెంబర్ 1 26 years అతను మెయిన్ మాస్టర్ మైండ్ ఈ కేసులోనే. అతనే 2022లో ఒక గాంజా కేసులో ముద్దాయి జైలు కూడా వెళ్ళారు. ఈ ధామ్తారీ డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ స్టేట్లోనే అతను అరెస్ట్ అయ్యారు. రీసెంట్గానే జనవరి 2025 అతను రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత యాజ్ పర్ హిస్ కన్ఫెషన్ ఈ కేసు సంబంధించి ఏదైనా అతనికి డబ్బు పడింది ఫర్ బెయిల్ అండ్ ఆల్ దీస్ అదర్ ప్రాసెసెస్, దానికి బర్డెన్ ఎక్కువ అయింది కాబట్టి మళ్ళీ అతనే ఈ గాంజాయి బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఈ గాట్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ఒడిస్సా అండ్ కోరాపుట్ ఫెలోస్, ఎస్పెషలీ ఇది పాడువా విలేజ్ పనసపట్టు నియర్ ముంచింకోట్ మండల్. దానికి సంబంధించి కూడా మనం సిడిఆర్ పెట్టేసి వెరిఫై చేసుకుంటున్నాము. All backward and forward linkages will also be established in this case. Presently, total 5 మనం అరెస్ట్ చేయడం జరిగింది and total 122 kgs of ganja plus 1 bike and 1 auto ఈ రోజు సీజ్ చేయడం జరిగింది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు గంగమ్మ ఆలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో ఎన్నడూ జరగనంత గొప్పగా ప్రత్యేకంగా జాతరను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. జాతర ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎస్పీ, కమిషనర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించామని పేర్కొన్నారు. జాతరకు సంబంధించిన పోస్టర్లను, కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ యొక్క గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి పట్టణ ప్రజలందరికీ కలుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పోస్టర్లు ఆవిష్కరించడం కూడా జరిగింది. ముఖ్యంగా వివిధ అన్ని కూడళ్లలో, ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు కూడా అంటించి ప్రజలకు బాగా తెలిసే విధంగా ఈ పోస్టర్లు కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పాంప్లెట్లు కూడా ఇవ్వడం జరుగుతూ. వీటన్నిటితో పాటు ముఖ్య నాయకులకు ఇన్విటేషన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ దర్శనానికి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి దేవస్థానం ఈవో గారు, అధికారులు ఇవన్నిటిని కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొన్న ఉత్సవ కమిటీ ఈ యొక్క అరేంజ్మెంట్ ఏర్పాట్ల కమిటీ కూడా ఏర్పాటు కలెక్టర్ గారు చేయడం జరిగింది. రోజుకు 10,000 నుంచి 50,000, ఒక్కరోజైతే 1,00,000 మంది కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఈసారి ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయనేసి కూడా దానికి తగిన ఏర్పాట్లు ఒక పక్క రెవెన్యూ కలెక్టర్ గారు కానీ, ఇంకో పక్క ఎస్పీ గారు కానీ, మిగతా అధికారులందరూ కూడా, జిల్లా అధికారులందరూ కూడా తిరుపతి ఈ ఉత్సవ కమిటీకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. వాటితో పాటు ఎన్డీఏ కూటమి ఉత్సవ కమిటీ కూడా ఒక 10 మందిని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఒక విఐపికి ఒక లేన్ ఉంది, టికెట్లకు ఒక లేన్ ఉంది, సర్వదర్శనానికి ఒక లేన్ ఉంది. 3 లేన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అంతరాయము కలగకుండా వచ్చిన ప్రతి భక్తులకు గంగమ్మ తల్లి దర్శనం భాగ్యం కల్పించే విధంగా చేయడం జరుగుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సినీ హీరో నాని ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం సుప్రభాత సేవలో ఆయన స్వామివారిని దర్శించుకొని
మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో ఆయన్ను సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం చాలా బాగా జరిగిందండి. నేను రెగ్యులర్గా వస్తాను ప్రతి సంవత్సరం. అండ్ ప్రతి సినిమా ముందైతే ఇది ఒక చిన్న రిచువల్ లాగా అయిపోయింది, లేకపోతే అది ఒక చిన్న ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా జరిగింది ఈసారి దర్శనం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. తల్లిదండ్రులను కన్న కొడుకు హత్య చేసిన దారుణ సంఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. ఆస్తి పంపకాలకు సంబంధించి కొడుకు సొంత తల్లిదండ్రులే అమానుషంగా అంతమొందించడం కలకలం రేపింది. విజయనగరం జిల్లా పూసుపాటిరేగ మండలం చెల్లవానితోట పంచాయతీ నడుపూరు గ్రామానికి చెందిన 60 ఏళ్ల అప్పలనాయుడు 58 ఏళ్ల జయమ్మ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం జరిగి భర్త చనిపోవడంతో తల్లిదండ్రులు ఆమె పేరు మీద 20 సెంట్ల భూమిని రాశారు. కుమార్తెకు ఎందుకు వాటా ఇచ్చారంటూ కొడుకు రాజశేఖర్ గత ఏడాదిగా తల్లిదండ్రులతో గొడవ పడుతూ ఉన్నాడు. కుమార్తెకు రాసిచ్చిన పొలం చదును చేస్తుండగా తల్లిదండ్రులు అక్కడికి రావడంతో వారిపై దాడికి తలపడ్డాడు. ఈ క్రమంలో వారిని ట్రాక్టర్తో ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరం నిందితుడు రాజశేఖర్ భార్య పిల్లలతో కలిసి విజయనగరం వెళ్లిపోయాడు. భార్య పిల్లలను తన అత్తవారింట్లో ఉంచి విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పూసుపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో 21 సూట్ కేస్ కంపెనీలు తీసుకువచ్చిన వైసీపీ కంపెనీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులు చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాకినాడ రూరల్ శాసన సభ్యుడు పంతం నానాజీ మండిపడ్డారు. స్థానిక గంగరాజు నగర్ లో గల జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే అసత్య ప్రచారాలతో ఎన్ఆర్ఐలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాకుండా చేసి రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విశాఖలో పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత తాళ్లూరి జయ గతంలో తానా అధ్యక్షుడుగా పనిచేశారన్నారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి విషం చిమ్ముతున్నాడని మండిపడ్డారు. ఉషా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎకరం భూమి రూపాయికి దోచిపెట్టేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మొదటిసారిగా కాకినాడ బీచ్ లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మే 2, 3, 4 తేదీల్లో జరుగుతాయని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా శ్రమిస్తూ ఉన్నారు, కళ్యాణ్ గారు ఒక రకంగా శ్రమిస్తారు. కళ్యాణ్ గారు ఆయనకి అప్పచెప్పిన 5-6 శాఖలకి పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటూ వరల్డ్ స్థాయి రికార్డు స్థాయిగా వర్క్లు అవి చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమం ముందుకెళ్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ తరుణంలో విషయం చింపుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా ఇక్కడున్న మనుషులన్నా ఎవరన్నా సరే కోపంతో ఊగిపోతా ఉన్నారు. ఏకంగా ఎప్పుడు 1%, 2% తేడాలో ఎవరన్నా నగరం కానీ ఓడిపోవడం కానీ 2-3% తేడాలో జరుగుతుంది. అటువంటి 10% తోటి ఓడిపోవడంతో ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. మా మీద కన్నా ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. ఇవాళ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించి ముందుకు వెళ్తా ఉంటే అవన్నీ డొల్ల కంపెనీలు తీసుకొచ్చి ఎకరాలు భూములు ఇచ్చేస్తున్నారని, చౌకగా ఇచ్చేస్తున్నారని, దానివల్ల అభివృద్ధి కాదు కదా, ఈ కంపెనీలకి ఈ భూమి దారాదత్తం చేసేస్తున్నారని చెప్తా ఉన్నాడు. 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఘనత వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కంపెనీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కంపెనీ అని ఎందుకంటున్నానంటే అది ఎప్పుడు కూడా ఒక కంపెనీలాగే పరిపాలించాడు తప్ప ఒక పార్టీలాగా పరిపాలించిన. దాని గురించి దాన్ని వైఎస్ఆర్ కంపెనీ అని చెప్పి అన్న జరుగుతుంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం శివలింగాపురం గ్రామంలో అక్రమంగా గ్రావిల్ తరలిస్తున్న వాహనాల తరలింపులో హైడ్రామా చోటు చేసుకుంది. స్థానిక కొత్తగూడెం దానవాయిపేట గ్రామస్తులు అడ్డుకున్నారు. గత వారం రోజులుగా గ్రావిల్ తవ్వకాలు జరపడంతో గ్రామస్తుల సహకారంతో లారీలను భూ యజమాని లంకా నాగేశ్వరరావు అడ్డుకున్నారు. కాగా భారీ లోడుతో వాహనాలు నడపడం వలన వంతెన కుంగిపోయిందని భూ యజమాని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ సమయంలో కాంట్రాక్టర్ లారీలను ఎలాగైనా తప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేశాడు. చివరికి ఫారెస్ట్ కార్యాలయం వరకు కూడా కారు వేసుకుని వెళ్లి తన బలాన్ని చూపించాలనుకోవడం కొసమెరుపనే చెప్పాలి. కాంట్రాక్టర్ లారీలను అడ్డుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. చివరికి మీడియా అక్కడికి చేరుకోవడంతో ఫారెస్ట్ అధికారులు కూడా ససేమిరా అనేసరికి లారీలను అటవీశాఖ అధికారి కార్యాలయానికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మాది ఆరకొత్తగూడెం పంచాయతీలోని దానవపేట గ్రామం. నాకు ఆరోగ్యరీత్యా బాగోలేక నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో దగ్గర హాస్పిటల్లో 10 రోజులు బట్టి అక్కడే వైద్యం చేసుకుంటున్నాను. మాకు తెలియకుండా మా భూమిలోని మొత్తం గట్లని పాడు చేసి మళ్ళీ దానికి ఉన్న ఫెన్సింగ్ అంతా విరగ్గొట్టి మళ్ళా వ్యవసాయానికి కూడా పనిచేయకుండా దాన్ని గట్టిగా 10 లారీలతోనే గట్టిగా తిరిగి ఈ 15 రోజులు బట్టి ఈ రోజుకు 100 ట్రిప్పులు లారీ తిరుగుతుంది. 100 ట్రిప్పుల వల్ల రేపు 60 బస్తాలు పండే పొలం ఇవాళ ఒక్క బస్తా కూడా పండటానికి కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది. ఎలాగ బతకాలి? మా బతుకు తెరుగు చూపించండి. ఈ పొలాన్ని మరి ఏం చేస్తారా? వాళ్ళు తీసుకుంటారా, లేకపోతే ఇంకెవరికైనా ఇస్తారా, లేకపోతే దానికి మాకు నష్టపరిహారం ఇస్తారా? దానివల్ల మాకు ఇంతవరకు దాని గురించి ఇలాగ మట్టి చేస్తున్నాం అని కూడా ఒక్క ఊరు పెద్ద మనిషి కానీ, ఈ కాంట్రాక్టులు కానీ, ఈ లారీ యజమానులు కానీ ఎవడూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దానివల్ల వ్యవసాయం మొత్తం పాడైపోయింది. ఇక రేపటి నుంచి మాకు తినడానికి కూడా తిండి ఉండదు. నా ఆరోగ్యం అసలు బాగలేదు. నేను అప్పులు చేసుకొని ఇప్పుడే దగ్గర నాకు 5-6 లక్షలు అప్పు అయింది. నేను హైదరాబాద్లోనే ఉన్నాను. నా ఆరోగ్యం అసలు బాగలేదు. బాగలేని పరిస్థితి చూసి ఎవరు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈ విధంగా నన్ను అన్యాయం చేశారు. కాబట్టి మీరే నాకు న్యాయం చేయాలి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పిరికిపంద చర్య అని కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ్డ గిరిబాబు పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడులకు నిరసనగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ్డ గిరిబాబు పర్యవేక్షణలో వైసీపీ శ్రేణులు ప్రతిపాడులో అంబేద్కర్ విగ్రహం నుంచి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పహల్గాం దాడిలో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ గండేపల్లిలో జాతీయ రహదారిపై గ్రామస్తులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి నుంచి జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఆదేశాల మేరకు నేరాల నివారణలో భాగంగా జగ్గంపేట సర్కిల్ పరిధిలోని కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మికంగా వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో జగ్గంపేట సీఏ వైఆర్కే శ్రీనివాస్ ఇతర పోలీసులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.